పర్వాలేదండి, ఇంకే చూసి చూద్దాం. మీరు ఒక్కరు ఉంటున్నారు ఇక్కడ? మీరే వంట చేసుకుంటారా? మీరే వంట చేసుకుంటారు. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టుకోండి, పని పాట అంతా వండుకొని ఇచ్చేసుకుంటారు నా దగ్గర. అవునా? రిటైర్ అయిపోయారా? మీరు ఇప్పుడు బాగా చదవగలరమ్మా? ఇప్పుడు చదువుతున్నారు ఈ వయసులో కూడా అన్ని పుస్తకాలు? ఇంకా ఉన్నాయి దండిగా. ఇప్పుడు మా కోడలు ఇవన్నీ ఏరుకుని వచ్చి అదే మన తక్కువ మన ఇది వేసిండా ఆయన రమణ మహర్షి. ఏదో ఒకటి కాలక్షేపం. మీకు ఎంత ఉంటుందమ్మా వయసు? నాకు 86 ఏళ్ళు. అమ్మా, మొత్తం మీది తోట అంతా చూసుకుంటా అన్నారు. అయ్యో లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళిపోండి, నా వల్ల కాదండి. నేను పుత్తూరు మండలం నంది మంగళంకు చెందిన జయమ్మ గారికి 86 ఏళ్ల వయసు అండి. ఆమె వ్యవసాయం మీద మక్కువతో 40 ఏళ్ల క్రితం 2 ఎకరాల 44 సెంట్ల భూమిని పట్టా చేసుకుని ఒక గుట్ట మీద జీవనం సాగిస్తూ చెట్టు చేమ పెట్టి అద్భుతంగా వ్యవసాయాన్ని చేస్తున్నారండి. ఈ వయసులో కూడా ఆమె ఆధ్యాత్మిక పుస్తకాలు చదవగలరు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పగలరు. హిందూ ధర్మం, సాంప్రదాయం, వ్యవసాయాలు వీటి మీద ఆమెకు మంచి పట్టుందండి. డాలర్ల కోసం విదేశాలకు యువత పరుగులు తీస్తుంటే భారతదేశంలో చాలామంది వృద్ధులు ఇప్పటికీ వ్యవసాయాన్ని నమ్ముకొని రైతన్నలుగా జీవనం సాగిస్తూ మనకు కడుపుకు పట్టెడు అన్నం పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళని మనం చాలా ఆదర్శంగా తీసుకోవాలి. సాధారణమైన వ్యక్తులు ఈ గుట్ట ఎక్కాలంటే ఆయాసపడుతుంటాం. అలాంటి గుట్ట మీద మామిడి చెట్లు పెట్టి ఆ మామిడి తోటను సంరక్షించి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఆమె గొప్పదనాన్ని మనం గుర్తించక తప్పదండి. అద్భుతమైన టేకు చెట్లు కూడా పెట్టారు ఆమె. చాలా అద్భుతమైన లొకేషన్. ఇక్కడ నుంచి చూస్తే నగరి ముక్కు కొండ కూడా కనిపిస్తుందండి. ఇది చాలా ప్రసిద్ధి పొందిన నగరి ముక్కు. ఆమె సాయంకాలాల్లో ఉదయం పూట సేదతీరడానికి, భక్తిని చాటుకోవడానికి ఒక గుడిని కూడా కట్టుకున్నారండి. హాయిగా ప్రశాంతంగా ఉంటూ ఈ గుళ్ళు గోపురాలని చూసుకుంటూ హాయిగా ప్రశాంతంగా గడుపుతున్నారు. ఆమెను మాట్లాడిస్తే ఎన్నో కబుర్లు చెప్తారండి, ఎన్నో కబుర్లు చెప్తారు. తన జీవితంలో పడిన కష్టాలు, ఎగుడు దిగుళ్ళు అన్నింటినీ మనకు పోసగుచ్చినట్టు చెప్తారు. కాబట్టి యువకులు చాలా అద్భుతమైన తమ శక్తి సామర్థ్యాలని ఉత్పత్తి కోసం, వ్యవసాయం కోసం, కడుపుకు అన్నం పెట్టడం కోసం చూస్తూ ఆ తర్వాత సాంకేతిక ఫలాలను అందుకుంటే మంచిదన్నది ఆఖరిలో నా సలహా సూచన. ఎంతమంది అమ్మ పిల్లలు? ముగ్గురు. అందులో అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారా? ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. గోవర్ధన్ రాజు తిరుపతిలో. మీరు చాలా కష్టపడి తోట పెంచినట్టున్నారు.
45 ఏళ్ళగా ఉండాను కదా ఆ, ఈడ. ఇప్పుడే కాదు 81లో ఇచ్చినారు దీన్ని పట్ట పట్ట ఆ, ఆ. నాకు. ఆ. అన్నీ మారిపోయినాయి. నేను ఇక్కడికి వచ్చినాకనే ఎంతమంది మారిపోయినారే అవునవును. మినిస్టర్లు. నీళ్లు మీరే పోసేవాళ్ళ అప్పుడు ఫస్ట్లో? అక్కడ అక్కడ ఆడ నుంచి కూడా మోసిన కొప్పాయి చెట్టు ఆ, 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 ఆ. దాంట్లో నుంచి కూడా ఇదో ఇక్కడ ఆయన కొండలతో మోసి పోశారు. ఆ, ఆ. మళ్ళా కదా ఇది బోరేసింది మీర. అవునవును. బోర్ లేక అంటే చెట్లు పెట్టలేదు, అదే బోర్ లేకముందు చెట్లు ఏం పెట్టలేదు. నీళ్ళు అన్నీ పోసి ఆ తర్వాత బోరు వేసి చెట్లు పెట్టి కొంత బాగా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు కదమ్మా. సరే అమ్మ, అయితే మీరు ఇంకా 100 ఏళ్ళు బతికి మాకంత ఆదర్శం ఉండాలని కోరుకుంటున్నాం. ఓయమ్మో, నేను కోరుకోలేదు. అతి త్వరలో సెకండ్లలో నా జీవుడు వెళ్ళిపోవాలా అని కోరుకుంటున్నా. అయ్యా ఇప్పుడు బాగానే ఉన్నారులేండి, ఆరోగ్యంగా ఉన్నారు. అదే నేను అంటే పోయి ఉండాల్సింది. ఇప్పుడు 4 నెలలు కావచ్చి ఉంటుంది. ఉమ్. అయిందిలే, ఒకసారి చెట్టు ఇటు పడిపోయినా నీడ పెట్టినారు. ఈ కాలు అంతా 3 గండాలు తప్పింది. ఆహా. సరే అమ్మా. ఏమి ఇంకా ఉంది, ఏం చేయాలని